రిపోర్ట్స్ వస్తాయి. ఒక్క కాలేజీని సస్పెండ్ చేసి, ఒక్క కాలేజీని సీజ్ చేసి, ఒక్క నిమిషం క్రాంతి కుమార్ గారు, ఒక్క కాలేజీని సీజ్ చేసి ఒక అధికారిని సస్పెండ్ చేస్తే ఎంటైర్ తెలంగాణ అంతా కూడా అండర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందిగా. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలోనే ఉంది. ఎందుకో ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. సిద్దిక్ గారు చెప్పండి, మీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? నమస్కారం. నమస్కారం సార్, కొంచెం డిస్టర్బెన్స్ బయట ఉండడం వల్ల క్షమించాలి. పర్వాలేదు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం పరిస్థితులు మారాయి. మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, పిల్లల యొక్క సంఖ్య, అడ్మిషన్స్ అనేది ఇప్పుడిప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో కిడ్స్ అనేటివి ఎలాంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు అలాంటి కాకుండా న్యూట్రల్ గా ఉండేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ రోజు కిట్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అయితే సన్న బియ్యంతో, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే బియ్యంతో, అది స్టోర్ బియ్యంతో, పురుగులు ఉన్నటువంటి రాళ్ళున్నటువంటి రైస్ తో వండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సన్న బియ్యంతో ఇంటర్మీడియట్ స్థాయి వరకు డొక్కా సీతమ్మ గారి పేరుతో, పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి పేరుతో ఈ రోజు జూనియర్ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం పరిస్థితులు మారాయి. కానీ ప్రైవేట్ కళాశాలల యొక్క దోపిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. దీన్ని నియంత్రించాల్సింది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు స్పెషల్ ఆఫీసర్స్ తెలంగాణలో ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే విద్యాశాఖ ఉండడము, స్పెషల్ ఆఫీసర్స్ నియమించినట్టే ఇక్కడ కూడా నారా లోకేష్ గారికి అనేక సమస్యలు, ఇతర అన్ని స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఐటీ కానీ, తర్వాత గుడ్ గవర్నెన్స్, ఇవన్నీ శాఖలు కూడా లోకేష్ గారు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటికి కూడా విద్యాశాఖకు, కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా నియమించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి, ఏపీలో జరుగుతున్నటువంటి కళాశాలలో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా లోకేష్ గారు ఖచ్చితంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. చూపిస్తున్నారు. కొంత మార్పు అయితే ఉంది. గతంలో అయితే అలాంటి పరిస్థితి లేదు. పిల్లలకు కనీస మధ్యాహ్న భోజన పథకం కూడా పర్యవేక్షించడానికి అధికారులు నియమించినటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ఇప్పుడు కాస్త మెరుగుపడిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సిద్దిక్ గారు, ఇందాక క్రాంతి కుమార్ గారు చెప్పినా, మీరు చెప్పినా, మిగతా డిబేట్లో గెస్టులు చెప్పిన గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు బలోపేతం అవుతున్నాయి, కిట్స్ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం, మధ్యాహ్న భోజనాలు పెడుతున్నాం. నేనేమంటానంటే, మీరు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో చేస్తున్నారు, అది మధ్యతరగతి కుటుంబాలకు కాదు, బిలో మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఆసరా. కానీ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వెళితే, సపోజ్ ఒక ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నెలకి 20,000 నుంచి మొదలు పెడితే ₹1,00,000 లోపు జీతం వచ్చే ఒక కుటుంబానికి ఈ రోజున ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు స్కూల్స్లో కానీ ఫీజు నియంత్రణ, మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ప్రతి వస్తువు మీద ఎంఆర్పి ఉంటుంది. వేర్ ఎవర్ యూ గో ఎంఆర్పి ఈజ్ దేర్. ఎందుకు మనం ఇంకా కూడా ఈ ఎంఆర్పి అనేది స్కూల్ ఎడ్యుకేషన్కి అప్లికేబుల్ చేయడానికి మనకి ఏమి మేనమేసాలు లెక్క పెడుతున్నారు? ఎందుకు చట్టాలు అడ్డొస్తున్నాయా? రాజకీయ పలుకుబడులు రాజ్యం వెళ్తున్నాయా? లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ మాఫియా లైజనింగ్ చేస్తుందా? ఎందుకు చేస్తుంది? ఇంకా ఎందుకు ఒక్కడుగు వేయలేకపోతున్నారు? దీనికి ఏం చట్టాల మార్పు లేదు. ఒక్క నిమిషం, చట్టాలు మార్చవలసిన అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలో పంచాయతీలు ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, మండల హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఏదైనా ఏరియాలో జస్ట్ అక్కడున్న బిల్డింగ్ రెంటలు కానీ, అక్కడున్న ఫెసిలిటీస్ని ఆధారంగా చేసుకుని ఏబీసీ కేటగిరీ పెడతారా, ఏం పెడతారో పెట్టేసి ఒక ఫీజు సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఒక్క నెల రోజుల లోపల మొత్తం వ్యవస్థ అంతా ఈ కార్పొరేట్ మాఫియా నుంచి బయటకు వచ్చేస్తాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇది కనుక వస్తే నేను అనుకుంటున్నా, నాకు డౌట్ వస్తుంది, మీరిద్దరే చెప్పాలి. నిజంగా ఈ ఫీజు నియంత్రణ సిస్టమ్ పెట్టినప్పుడు, ఆన్లైన్ అడ్మిషన్ జూనియర్ కాలేజీలో పెట్టినప్పుడు ఈ దొంగ కాలేజీలో భోగాతం అంతా బయటకు వచ్చేది క్రాంతి కుమార్ గారు. ఎందుకంటే ఆన్లైన్లో చేసినప్పుడు సపోజ్ కుక్కడపల్లిలో శ్రీ చైతన్య కాలేజ్ రామన్న భవన్ అని ఉంది, దాంట్లో సపోజ్ ఒక 500 ఇంటేక్ ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 500కే అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటుంది. దాని చిన్న పిల్ల కాలవలకి ఉపయోగం ఉండదు కదా, అడ్మిషన్స్ రావు కదా అప్పుడు. ఎందుకంటే ఒక కోడ్ నెంబర్తో ఒక కాలేజే ఉంటుంది. ఇవన్నీ బయటకు వస్తాయని ఏమన్నా ఈ ప్రభుత్వాలకి, ఈ కార్పొరేట్ లాబింగ్ ఏమన్నా పెద్దన్న పాత్ర పోషిస్తుందా? ఎందుకు దీనికి మేనమేసాలు లెక్క పెట్టాలి? మనం గత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి మనం ఒత్తుకుంటున్నాం. ఢిల్లీలో వచ్చింది,
ఇంకా చాలా రాష్ట్రాల్లో వచ్చింది. ఒక నిమిషం సిద్ధి గారు ఒక నిమిషం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉండడం వల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం రెండు కూడా పార్టీలు ప్లస్ ఈ కార్పొరేట్ వ్యవస్థ యాజమాన్యాలు ఒకటైపోయి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పిల్లల యొక్క భవిష్యత్తును విద్య పైన కాకుండా వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము వాళ్ళు కుమ్మక్కవుతున్నారు. రాష్ట్రాల్లో మీరు నారా లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు కదా మీరు, సిద్దిక్ గారు. వ్యాన్లు ఎవరు పంపించాలి? శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో వ్యాన్లు పంపించాలి వాళ్ళ కార్యక్రమాలకు. సో వీళ్ళకి అవసరం ఉంది. నెక్స్ట్ స్ట్రెంత్ కావాలా? ఏదైనా కార్యక్రమం చేయాలంటే టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ ఎవరు సహకరించాలి? నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ కళాశాలలు వాళ్ళు టీచర్స్ పంపిస్తారు కార్యక్రమాలకు. సో ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాయి. విద్యార్థుల యొక్క ప్రయోజనాల కోసము ఆలోచించే స్థితిలో లేరు. ఇప్పుడు ఇంకొకటి మీరు ఒక మాట అన్నారు, కార్పొరేట్ కళాశాలలు ఎందుకు ఆన్లైన్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. చేయనివ్వరు 100%. ఇప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల జనాభా బట్టి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయించండి అని చెప్పేసి అంటే ఎక్కడ ఎవరు చేయరు. మహిళలకు 50% సీట్లు ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి లాంటి కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి అంటే ఎవరు చెయ్యరు. సో నా మాట వినండి. ఎమ్మెల్యేలకి జీతాలు పెరగాలన్నా, ఎంపీలకి జీతాలు పెరగాలన్నా 5 నిమిషాల్లో ఒక బిల్లు పెట్టి చట్టసభలో 5 నిమిషాల్లో బిల్లు సవరణ చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. కానీ ఫీజు నియంత్రణ చట్టం పెట్టడానికి మాత్రం కుదరదు. 2-3 శతాబ్దాలు పడుతుంది. కారణం మీరు నారా లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు కదా, ఎప్పుడు అమలు చేస్తారని అడగొచ్చు కదా మీరు వెళ్ళి. మీరు జేఏసీ అధ్యక్షులు కదా. తప్పకుండా 100% అడుగుతాము. సరే, ఇక్కడ ఏపీలో అలాంటి సిస్టమ్ వచ్చేటట్లు ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి. సరే, మీకు ఒక విషయం చెప్తాను. మీ జేఏసీ నాయకులకి, విద్యార్థి సంఘ నాయకులకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి నిన్న కాక మొన్న ఒక రివ్యూ సినిమా ఒకటి చూసాం, నారాయణమూర్తి గారిది. యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ చాలా సూపర్ డూపర్గా ఉంది. త్వరలో రిలీజ్ కాబోతుంది. నిన్న నారాయణమూర్తి గారు కూడా నాతో మాట్లాడారు. ఆ సినిమా చూస్తే ప్రైమ్ నేను 3 నెలలకు ఏమైతే చేస్తుందో అది సినిమాలో పెట్టారు. అది చూసైనా పేరెంట్స్లో, విద్యార్థి సంఘాల్లో మీకు కూడా మార్పు రావాలి. ఎందుకంటే దోపిడీ ఎలా జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం ఎలా వచ్చింది, తెలుగు మీడియం ఎలా వచ్చింది, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లను తీసుకొచ్చి స్కూల్లో ఎలా లాబియింగ్ చేశారు, మొత్తం వ్యవస్థలు ఎలా ప్రక్షాళన చేశారనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది చూశాక కళ్ళ నీళ్లు పెట్టుకోవడమే తరువాయి ఒక సగటు పేరెంట్. ఏదేమైనా క్రాంతికుమార్ గారు ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్న మీకు, సిద్దిక్ గారికి ధన్యవాదాలు. సిద్దిక్ గారు, మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు. ఏదైనా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే ఒక్కడుగు ముందుకేస్తే మొదటగా సంతోషించేది ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ సీఈఓ మేమే. ఎందుకంటే మేము నిష్పక్షపాతకంగా ఎవరు ఒత్తిళ్లు, ప్రలోభాలకి తలొగ్గకుండా దమ్మున్న ఛానల్గా ఈ రోజున 3 నెలలు పూర్తి చేసి 4వ నెలలో కూడా అడుగు పెడుతున్నాం. మేము ఇది సగౌరవంగా చెప్తున్నాం తెలుగు ప్రజలకి. మీకోసం, మీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బాసడగా నిలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని అనుసరించి ఇచ్చారో దాన్ని కాపాడాలి, దాన్ని రక్షించాలి. 4th ఎస్టేట్ ఐడియా మేము సుమోటోగా తీసుకుని ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేసే వరకు పోరాడుతున్నాం. మీరు కూడా మాతో సహకరించండి. ఇది రోజు ఈ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.